ఏపీలో ఎన్నికల వేడి తీవ్ర స్థాయిలో ఉంది. సమ్మర్ వేడిని మించి ఇక్కడ పొలిటికల్ హీట్ ఉందంటే ఆశ్చర్యమే కాదు. ఏపీలోని రాజకీయ వేడి ముందు వేసవికాలం వేడి కూడా తక్కువే అనిపిస్తోంది. మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు రానున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల గడువు ముగిసింది. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రధాన పార్టీలతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా కూడా నామినేషన్ వేశారు. ఇందులో పిఠాపురం నుంచి ఓ చెప్పులు కుట్టుకునే వ్యక్తి నామినేషన్ దాఖలు చేసి అందరినీ తన వైపు తిప్పుకునేలా చేశాడు. ఇంతకీ అతనెవరు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి కారణాలేంటి? లెట్స్ వాచ్. దేశం మొత్తం మీద ఎన్నికలు జరుగుతున్నాయి. కాకపోతే అందరి చూపు మాత్రం ఏపీ పైనే ఉంది. ఎందుకంటే అక్కడున్న ఎలక్షన్ల వేడి ఎక్కడా లేదు. అక్కడున్న పోటీ కూడా ఎక్కడా లేదు కాబట్టి. అందుకు కారణంగా ఇక్కడ రాజకీయం నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. అలానే ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏ పార్టీ గెలుస్తుందనే అంశంతో పాటు మరో విషయం గురించి ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అదే కాకినాడ జిల్లాలోనే పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఎవరు గెలుస్తారు అనే ఆసక్తి మాత్రం అందరిలో మెదులుతోంది. అందుకు కారణం ఇక్కడ నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. అలానే వైసీపీ తరపున నుంచి ప్రస్తుతం కాకినాడ ఎంపీ వంగ గీత పోటీ చేస్తున్నారు. అంతేకాదు ఈ నియోజకవర్గాన్ని ఈ రెండు పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎవరికి వారే గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇలా హేమీలు పోటీ చేస్తున్న ఈ పిఠాపురం నియోజకవర్గంలో నామినేషన్ చివరి రోజు ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. వంగ గీత, పవన్ కళ్యాణ్లతో పాటు ఇక నుంచి ఓ వ్యక్తి కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. ఆయన బ్యాక్గ్రౌండ్ తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. కొందరైతే ఆయన ధైర్యానికి అభినందనలు తెలుపుతున్నారు. ఇక అతను ఎవరు? ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చెప్పులు కుట్టే వ్యక్తి ఏడిద భాస్కర్ రావు ఎన్నికల బరిలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. భాస్కర్ ఇంటర్ వరకు చదువును ఆర్థిక సమస్యల కారణంగా చదువు మానేశాడు. ఈ క్రమంలోనే ఆయన స్థానిక ప్రభుత్వ కాలేజీ ముందు చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ చెప్పులు కుట్టడం ద్వారా వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తున్నారు భాస్కర్ రావు. ఇలా చెప్పులు కుడుతూనే MA రాజనీతి శాస్త్రంపై అధ్యయనం చేయడం విశేషం. అయితే పుట్టిన ఊరికి ఏదైనా సేవ చేయాలని భావించిన భాస్కర్ రావు ఎన్నికల బరిలో నిలిచారు. కానీ ఆయన వద్ద 20,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో భాస్కర్ రావు నామినేషన్ కొనసాగాలని చాలా మంది కోరుకున్నారు. ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కును ఆయన సంపూర్ణంగా వినియోగించుకుంటున్నారంటూ పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎక్కడా ప్రచారం చేసుకోవడం లేదు. కానీ ఆయనను కలిసిన మీడియా మాత్రం ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తనను గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తానని చెప్తున్నారు. ఇక తన ఆస్తులు 1,00,000 వరకు ఉన్నాయని, చేతిలో 20,000 మాత్రమే ఉన్నాయని తెలిపారు. మొత్తంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తూ భాస్కర్ రావు అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. ఇక ఆయన ధైర్యానికి పలువురు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు.